వెల్కమ్ టు స్టూడియో అండ్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రతిజ్ఞ చేసిన జీవీఎంసీ అధికారులు. తిరుమలలో మరోసారి బయటపడ్డ విజిలెన్స్ వైఫల్యం. సాగర్ చెక్ పోస్ట్ వద్ద 4.5 లక్షల అక్రమ గోవా మద్యం స్వాధీనం. ఇక డీటెయిల్స్ చూస్తే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞను చేపట్టారు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మంగళవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో, వార్డ్ సచివాలయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, యువత భాగస్వామ్యంతో 1.25 లక్షల మందితో స్వచ్ఛతా హీ సేవ ప్రతిజ్ఞ చేపట్టామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మహాత్మా గాంధీ కేవలం భారతదేశ స్వాతంత్ర్యమే కాకుండా స్వచ్ఛత మరియు అభివృద్ధి గురించి కూడా ఆకాంక్షించారు. మహాత్మా గాంధీ భారత మాతకు స్వాతంత్ర్యం కల్పించారు. ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారత మాతకు సేవ చేయడం మన కర్తవ్యం. నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను సంవత్సరానికి 100 గంటలు, వారానికి 2 గంటలు స్వచ్ఛందంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరచను, ఇతరులను అశుభ్రం చేయనివ్వను. నేను నా కుటుంబం, నా ప్రాంతం, నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయంటే కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయక పోవటమే అని నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి వీధికి, గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగా పరిశుభ్రత కోసం 100 గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. గుంటూరు జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్ సుధాకర్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ 74వ జయంతి మరియు విశ్వకర్మ జయంతి వేడుకలు జిల్లా కోర్టు ఎదురు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ మరియు బీజేపీ సీనియర్ నాయకులు జూపూడి రంగరాజన్ మాట్లాడారు. ప్రపంచానికి ముఖ్యమైన రోజు ఇవాళ విశ్వకర్మ పుట్టినరోజు. విశ్వకర్మ పుట్టినరోజు నాడు భారతదేశంలో నవనిర్మాణ సాధనకు, నవనిర్మాణం కోసం త్యాగం చేసేందుకు మన భారతీయ సాంప్రదాయాలను పుట్టుకొచ్చిన ప్రపంచానికి చాటుతున్నటువంటి ఒక మహానుభావుడు తనకంటూ లేకుండా తనంతా ప్రజలతోటి, తనంతా దేశం కోసం అడుగులు కృషి చేస్తున్నటువంటి నరేంద్ర దామోదర్ మోడీ గారి యొక్క 74వ పుట్టినరోజు గుంటూరు బార్ అసోసియేషన్లో, అందులో బీజేపీ లీగల్ సెల్ తరఫున దీన్ని తీసుకొని జరుపుతున్నాం. ఈ రోజున వికసిత్ భారత్ కానీ, రాబోయేటువంటి రోజుల్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ కానీ రావాలనేటైతే మోడీ గారితో చాలా అవసరాలు ఉంటాయి.
అవసరాలు కాదు. మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరు, తమిళనాడు వేరు, తెలంగాణ వేరు, కర్ణాటక వేరు అని చూసే ఆలోచన లేదు. దేశం మొత్తం సమగ్ర రూపంలో చూసేటువంటి ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ ఎవరైనా ఉన్నారంటే వాజ్పేయి గారి తర్వాత రెండో వారు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. మోడీ గారి యొక్క విజన్, మోడీ గారి యొక్క ఇవాళ పేపర్లు చూశారు. ఈ చేసేటువంటి గుజరాత్ చేసేటువంటి 1000 years సరిపోయేటువంటి డెవలప్మెంట్ కోసం చూస్తున్నారు. అంటే విజన్ ఎంతో ఆలోచన చేస్తారు. ఏ స్టేట్స్మెన్ ఎప్పుడైనా సరే, మోడీ స్టేట్స్మెన్ కాబట్టి విజువలైజేషన్ 1000 years చేశారు. ఈ తర్వాత ఏంటంటే పొలిటీషియన్స్ వాళ్ళు వాళ్ళ కోసం చూసుకుంటారు తప్ప, రేపు చూస్తారు తప్ప, స్టేట్స్మెన్ ఎప్పుడు కూడా 1000 years ఆలోచన చేస్తారు. కాబట్టి ఆలోచన చేసినటువంటి భారతదేశానికి వచ్చినటువంటి నాట్ ఓన్లీ పొలిటీషియన్ బట్ స్టేట్స్మెన్ బట్ కంట్రీ డెవలపర్, భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర దామోదర్ మోడీ గారికి ముందు రోజున గుంటూరు భారతదేశంలో ఎస్పెషల్లీ లీగల్ సెల్ సుధాకర్ మిగతా అందరూ కలిసి లక్ష్మణ్ అందరూ కలిసి ఇక్కడ దీన్ని ఘనంగా చేస్తున్నారు. దీంతో పాటు విశ్వకర్మకు కూడా మేము సదా కృతజ్ఞతలు. విశ్వకర్మ లేనిదే ప్రపంచంలో ఏమీ లేదు అసలు. కానీ విశ్వకర్మ పుట్టినరోజు నాడు మోడీ గారు పుట్టిన కూడా ఏదైతుందో భారతదేశంలో అదృష్టం భావిస్తారు. ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 74వ జన్మదినం మన భారత స్టేషన్లో, గుంటూరు భారత స్టేషన్ జరుపుకోవడం ఎంతో ఆనందకరంగా ఉంది. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆయన ఆయురారోగ్యమే మన భారతదేశానికి అభివృద్ధికి మూలం అని చెప్పేసి కోరుకుంటూ, ఆయన మరెన్నో సేవలు భారతదేశానికి చేయాలని, అట్లాగే ఆయన ప్రపంచ గురువుగా గుర్తింపు పొందాడు ఆల్రెడీ. భారతదేశాన్ని కూడా ప్రపంచ గురువు స్థానంలో నిలబెట్టడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. అది కూడా ఎంతో దూరం లేదు. భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ప్రపంచ గురువుగా నిలబడడానికి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయనకి మనం అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన జన్మదిన వేడుకల్ని గుంటూరు భారతదేశం జరుపుకుంటూ సంతోషం. పొన్నూరు పట్టణంలో బాపట్ల బస్టాండ్ వద్ద ప్రభుత్వ వైన్స్ షాపులో జరిగిన దొంగతనం కేసును పొన్నూరు పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ వివరాలు వెల్లడించారు. వైన్ షాపులో కార్మికుడిగా పనిచేసే సందీప్ పై జల్సాలకు అలవాటు పడి వైన్స్ లో దొంగతనం చేశాడని తెలిపారు. అనంతరం అతనిపై అనుమానంతో విచారించగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని వెల్లడించారు. దుకాణంలోని వెనక వైపు షట్టర్ ను మాత్రమే మూసివేశారని, అయితే తాళం వేయలేదని అతను గమనించాడు. సెలవుల్లో నగదు దొంగతనం చేయాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. ఇటీవల ఒక తాళం సెట్ ను దొంగలించాడు. నగదు చెస్ తో సహా దుకాణం కీల సెట్ పోయినట్లు అందరినీ నమ్మించి వాటిని తన వద్ద ఉంచుకున్నాడు. 11వ తేదీన సెలవులు రావడంతో నిందితుడు వైన్స్ లో పనిచేసే సిబ్బందిని నమ్మించి సెలవు తీసుకొని 15వ తేదీ రాత్రి ప్లేవుడ్ బోర్డ్ తీసివేసి వెనక వైపు షట్టర్ ద్వారా షాపులోకి ప్రవేశించి నగదు తీశాడని తెలిపారు. సో మనకి 15th 16th నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ 16th ఎర్లీ మార్నింగ్ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి. గవర్నమెంట్ వైన్ షాప్లో ఒక 9,50,000 వర్త్ అమౌంట్ థెఫ్ట్ జరిగినట్టు 16th ఎర్లీ మార్నింగ్ జరిగింది. మనకి 16th ఈవినింగ్ 7 o'clock వాళ్ళు స్టాకు అమౌంట్ అన్నీ వెరిఫై చేస్తూ మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 16th ఈవినింగ్ మనకి వితిన్ 12 hours మనం కేసుని డిడక్ట్ చేసాము. డిడక్ట్ చేసినదిలో దాంట్లో సేల్స్ మెన్ యాక్చువల్లీ ఒకరు ఓవరాల్ సూపర్వైజర్ ఉంటారు, తర్వాత ఇతరు సేల్స్ మ్యాన్ ఉంటారు. దాంట్లో వన్ ఆఫ్ ద సేల్స్ మ్యాన్ కొప్పుల సందీప్ అని చెప్పేసి వాళ్ళు సేల్స్ మ్యాన్ 11th లీవ్ పెట్టారు. యాక్చువల్లీ మనకు జనరల్లీ ఏంటంటే ఈ హాలిడేస్ టైంలో వీళ్ళు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేయరు కాబట్టి కొన్ని అమౌంట్ ఎక్కువ ఉంటాయన్నది వాళ్ళకి ఐడియా ఉంది. దాని కాబట్టి 11th నుంచి లీవ్ పెట్టి వెళ్ళారు. కాకపోయినా ఈ సేల్స్ మ్యాన్ తర్వాత సూపర్వైజరు దీని ముందు ఎవరెవరు అక్కడ చేసి వదిలేసారో వాళ్ళు అందరినీ కూడా పిలిపించి కొన్ని ఎంక్వైరీ చేశాము. కొన్ని టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాము. టెక్నికల్ సపోర్టు ప్లస్ ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసినది ఏంటంటే ఈ కొప్పుల సందీప్ అనే వ్యక్తి ఆ టైంలో పక్కనే అవైలబుల్ ఉన్నదన్నది ప్రూవ్ అయింది. తర్వాత ఇన్వెస్టిగేషన్ని ఫాస్ట్నప్ చేసాము. ఫాస్ట్నప్ చేసిన తర్వాత దీంట్లో చెస్ట్ ఉంటాయి, మన క్యాష్ పెట్టుకోవడానికి చెస్ట్ ఉంటాయి వైన్ షాప్లో. ఆ చెస్ట్ కూడా కరెక్ట్గా ఓపెన్ అయి ఉంది. దాంట్లో ఏమీ కీస్ లేకపోతే అలాగా చెస్ట్ ఓపెన్ అవ్వదు. బ్యాక్లో షట్టర్ ఫుల్గా
అది లాక్ లేదు, చిన్న రిపేర్ ఉండడం వల్ల అలాగా ఉంచారు. దాని లోపలికి కార్డ్బోర్డ్లో చిన్న ఒక డోర్ లాగా ఉంటుంది. సో దాని షట్టర్ని ఓపెన్ చేస్తూ ఆ కార్డ్బోర్డ్ని కట్ చేస్తూ లోపలికి ఎంటర్ అయ్యి చెస్ట్ ఉన్న అమౌంట్ని కూడా ఈజీగా ఓపెన్ చేయడం వల్ల ఖచ్చితంగా దీంట్లో ఎవరో తెలిసిన వాళ్ళే చేయాలనేది కూడా మనం కన్ఫర్మ్ చేసాము. దాంట్లో 2 సెట్ ఆఫ్ కీస్ ఉంటాయి. అక్కడ 2 సెట్ ఆఫ్ కీస్లో ఒక సెట్ ఆఫ్ కీ మనకి లాస్ట్ మంత్ ఎండ్లోనే లేదు, కనిపించట్లేదు యాక్చువల్లీ. కాబట్టి లీవ్లో వెళ్ళడము ఇదన్నీ కలిపి మనం ఆల్మోస్ట్ అక్యూస్ని కన్ఫర్మ్ చేసాం. వితిన్ 12 hours వాళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఇన్ క్యాష్ ఆల్మోస్ట్ మనకి 9,50,000లో 8,90,000 దీంట్లో ఉంది. వాళ్ళు కారులో పెట్టినది ఇమీడియట్గా రికవరీ కూడా చేయగలిగాము. రిమైనింగ్ 60,000 అనేది ఎక్కడ అనేది వెరిఫై చేస్తున్నాము యాక్చువల్లీ. సో దీంట్లో ఎవరైనా దీంట్లో రోల్ ఉందా అనేది కూడా మనం ఆ యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నాము. ఇంకా ఈ ప్రెస్ మీటు 9 lakhs అమౌంట్ ఇంటాక్ట్ రికవరీ అవడం, మేము వితిన్ 12 hours కేసు డిటెక్ట్ చేయడం. అది కాకుండా కమింగ్ డేస్లో కూడా మన గవర్నమెంట్ వైన్ షాప్స్లో కొంచెం ప్రికాషనరీ మెషర్స్ అమౌంట్ కూడా ఏదైనా బ్యాంకులో కానీ లేకపోతే సేఫ్ డిపాజిట్లు కానీ పెట్టుకొని అక్కడ పెట్టుకోకుండా ఉండడం. తర్వాత వెనక ఇలాంటి ఈ డోర్స్ షట్టర్ కూడా కొంచెం ప్రాపర్గా లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని కూడా రెక్టిఫై చేసుకోవడం అని చెప్పేసి మనం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మేము చెప్తున్నాము. యాక్చువల్లీ అలాంటి ప్రికాషనరీ మెషర్స్ కూడా తీసుకుంటున్నాము. ఇది మెయిన్ రీజను. ఇది కొంచెం మన వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టారు, వితిన్ షార్ట్ టైంలో రికవరీతో పాటు చేస్తాము. కాబట్టి అదేవిధంగా కొంచెం ఇది గవర్నమెంట్ వైన్ షాప్లో జరిగింది. ఇదే సేమ్ ఇది ఎనీ షాప్స్, కమర్షియల్ షాప్స్లో ఎక్కడైనా జరగచ్చు యాక్చువల్లీ. కాబట్టి సో అందరూ కూడా ఎవరెవరు కమర్షియల్గా షాప్స్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు కూడా ప్రాపర్ లాక్ సిస్టము ప్లస్ సీసీటీవీ కెమెరా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సీసీటీవీ కెమెరా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ సీసీటీవీ కెమెరా అవైలబుల్ లేదు యాక్చువల్లీ. ఉంది, వైర్ని కట్ చేశారు యాక్చువల్లీ. సో అంత దూరం ఐడియా ఉంది కాబట్టి వైర్ని కూడా కట్ చేశారు. అంటే చెప్తున్నాను, కనీసం మీరు దీంట్లో సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నారంటే ఇంకా ఐడెంటిఫికేషన్ కొంచెం మనకి ఈజీ అవుతాయి. కాబట్టి ఇది ఒక మెసేజ్ ఈ డిటెక్షన్ని అందరితో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మనం ఈ కేసుని మీకు మీడియా ముందు ప్రొజెక్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను విచారణ నిమిత్తం మంగళగిరి రూరల్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. 48 గంటల పాటు విచారణ జరిపి అనంతరం మంగళగిరి రూరల్ పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు మంగళవారం తరలించడం జరిగింది. లాయర్గా రాగండి, ఫోటోలు మా ఫోటో అందలేదు, మర్చిపోయి జరిపేది. ఏమండి మీరు పక్కరండి.
కూర్చున్న వాళ్ళంతా ఎవరు? అందరూ సురేష్ నాయకత్వం. బాబు ప్లీజ్ రైట్ టైం కాదు, వెళ్ళండి. జై సురేష్. జాగ్రత్త. ఒకసారి మీరు పక్కన మేడం లోపల లేదు లేదయా, లేదు లేదు ఇక్కడ మాట్లాడకూడదు. లేదు ఇంటర్వ్యూ పెట్టుకున్నాను. ఇంటర్వ్యూ పెట్టుకుంటే ఇంటర్వ్యూ పెట్టుకుంటే ఏడేం పని లేదు మీకు. ఇక్కడేం పని లేదు, ఇక్కడేం పని లేదు. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా గుంటూరు రైల్వే స్టేషన్ ఫ్లాట్ నంబర్ 1లో స్వచ్ఛతా హీ సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గుంటూరు రైల్వే అడిషనల్ డిఆర్ఎం సైమన్ మాట్లాడారు. ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, భారత ప్రభుత్వము స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి అంటే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 1వ తారీఖు వరకు ప్రారంభించింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి అన్ని ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, పబ్లిక్ని అందరినీ కూడా ఈ స్వచ్ఛత యొక్క ఇంపార్టెన్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము. అలాగే ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని అన్ని ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో, ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నిటిని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని అటెండ్ అవ్వాలన్నమాట. దీనికోసం ఏంటంటే వీటిలో భాగంగా రైల్వే కూడా, ఇండియన్ రైల్వేస్ కూడా మేము ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నాము. అనేకమైనటువంటి బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసాము. ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నియమించబడింది. ఏంటంటే ఒకరోజు క్లీన్ స్టేషన్స్, ఒకరోజు క్లీన్ ట్రైన్స్, అలాగే క్లీన్ కాలనీస్, క్లీన్ ట్రాక్, లైక్ దట్ క్లీన్ టాయిలెట్స్, లైక్ దట్ ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేసాము. అకార్డింగ్గా ఆ విధంగా ప్రతిరోజు కార్యక్రమాన్ని బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. నరేంద్ర మోదీ గారిని తలుచుకుంటూ, అదేవిధంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి, మనకి ఈ నెల 25వ తారీఖున దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి, ఇవన్నీ కూడా చేసుకుంటూ మనం దివ్యమైనటువంటి ఆర్కిటెక్చర్ చేసినటువంటి ఆయన మనందరూ కూడా తెలుసు. మనం చదువుకున్నాం పురాణాల్లో. ఆ రోజున హస్తినాపురాన్ని నిర్మించడం కానివ్వండి, ఇంద్రప్రస్థాన్ని నిర్మించడం. నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడ పేరుతోటి భారీ ఎత్తున దేశవ్యాప్తంగా కూడా అనేక సేవా కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రం వరకు చూసినట్లయితే యువమోర్చా ఆధ్వర్యంలో మన జరుగుతున్నటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కావచ్చు, అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఫోటో ఎగ్జిబిషన్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే నరేంద్ర మోదీ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా బెనిఫిట్ పొందారో వాళ్ళందరినీ కూడా సత్కరించేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇలా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ దీంతో పాటుగా మనందరికీ కూడా దైవ శిల్పిగా చెప్పుకునేటటువంటి విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏదైతే 18 వృత్తులకు సంబంధించినటువంటి చేతి వృత్తులు ఉన్నారో వారందరినీ కూడా సన్మానించుకోవడం, వారందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అనేది చెప్తూ వారందరూ కూడా గత సంవత్సరం కాలంగా లబ్ధి పొందుతున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేస్తూ నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని ఆదరించమని చెప్పి దీంతో పాటుగా జరుగుతున్న సభ్యత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి యావత్ దేశం కూడా ఒక పండుగ వాతావరణంలో
సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకం. జనరల్గా ఒక రాజకీయ నాయకుడికి పుట్టినరోజు అంటే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు నా పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా అమరావతి నగరం ఏదైతే ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో శంకుస్థాపన చేసే ప్రాంతంలో దేశంలో రాష్ట్రం సంరక్షణగా ఉండాలనే ఒక కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి కూడా అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వారం రోజులు కూడా చెట్లు నాటే కార్యక్రమం, బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, అలానే వృద్ధుల ఆశ్రమాలు పరిశీలించడం, ఎస్సీ ఎస్టీ హాస్టల్ పరిశీలించడం, ఇలా అనేక రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ అక్టోబర్ 2వ తారీఖున ఈ యొక్క స్వచ్ఛ భారత్ పేరుతో దేశ నాయకుల విగ్రహాలన్నీ కూడా కడుగుతూ అన్ని హాస్టల్స్ దేవాలయాలను శుభ్రపరుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం కూడా అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొని ఈ భారతీయ జనతా పార్టీ సభ్యత్వంలో కూడా చేరాలని, సరే విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన ద్వారా 18 రకాల చేతులు వారిని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు అనేక కార్యక్రమాలు నిర్వహించి వారికి ట్రైనింగ్ ఇచ్చి పావలా వడ్డీకే రుణం ఇప్పించి సొంత షాపులు పెట్టుకుని చేయడం కూడా చాలా పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 4,54,000 రూపాయలు విలువ చేసే గోవా మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి గుంటూరుకు అక్రమంగా 1,236 మద్యం ఫుల్ బాటిళ్లు, 72 బీర్ టిన్నులను అశోక్ లైలాండ్ వాహనంలో తరలిస్తూ ఉండగా దాడి చేసి పట్టుకున్న పోలీసులు మాచర్ల రూరల్ సీఏ నఫీజ్ బాషా మాట్లాడారు. అక్రమ మద్యం సరఫరా చేసే దాని యొక్క ఖరీదు సుమారుగా 4,54,000 రూపాయలు ఉంటుంది. మొత్తం బాటిల్స్ వచ్చేసి 1,236 ఫుల్ బాటిల్స్, బీర్ టిన్స్ వచ్చేసి 72 బీర్ టిన్స్. వీటన్నిటి విలువ 4,50,000 సుమారుగా. వాళ్ళు గోవా నుంచి గుంటూరుకి తీసుకెళ్తున్నారని ప్రాథమికంగా గుర్తించాము. అదంతా గోవా మందు. మాచర్ల రూరల్ సీన్ మాట్లాడుతున్నాం. ఇవాళ ఉదయం మన నాగార్జున సాగర్ అంటే వీపీ సౌత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్ట్ వద్ద యాజ్ యూజువల్గా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నాము. మా ఎస్ఐ గారు సిబ్బంది వెహికల్ చెకింగ్ చేసే క్రమంలో ఒక గూడ్స్ క్యారియర్ ఆటో ఒకటి చెక్ చేసే క్రమంలో కొంచెం అనుమానాస్పదంగా అనిపించింది. వాళ్ళు మొక్కజొన్న కండలు చుట్టూ లోడుకి వేసుకొని దానికి మధ్యలో గోవా మద్యం పెట్టుకొని అక్రమంగా లిక్కర్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. వాళ్ళలో ఒకతను గుంటూరుకు చెందిన వ్యక్తి, డ్రైవరు మన మాచర్లకు సంబంధించిన వ్యక్తి. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం విచారిస్తే వాళ్ళు గోవా నుంచి గుంటూరుకు తీసుకొని వెళ్ళి అక్కడ అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటా ఉంటామని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తులో చెప్పడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మొత్తం 1,236 ఫుల్ బాటిల్స్ మరియు 72 బీర్ టిన్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు దర్యాప్తు చేసి కోర్టుకి పెట్టడం జరుగుతుంది. ఇంకా దర్యాప్తులో ఇంకా ఏదైనా విషయాలు వెలుగులోకి వస్తే వాటి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియపరిచేది ఏంటంటే, ఎవరైనా సరే అక్రమంగా చట్టానికి వ్యతిరేకంగా బియ్యం కానీ, లిక్కర్ కానీ, ఇంకోటి ఏదైనా మైనింగ్ కానీ ఎటువంటి సరఫరా చేసినా చెక్ పోస్ట్లో మనకు వీపీ సౌత్ చెక్ పోస్ట్లో చెకింగ్ థరోగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాము. అమరావతిలో భారత ప్రధాని ప్రపంచ నేత శ్రీ నరేంద్ర మోడీ 74వ జన్మదినోత్సవాన్ని అమరావతి పట్టణంలో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ భారతదేశానికి లభించిన ఒక అరుదైన విశిష్టత వ్యక్తిత్వం కలిగిన ఒక మంచి గొప్ప నాయకుడు అని పల్నాడు జిల్లా కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు అన్నారు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని అమరేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది. భాజపా జిల్లా శ్రేణులు, మండల పార్టీ నేతలు అమరావతి ప్రధాన వీధుల్లో నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కేక్ ను కట్ చేయడం జరిగింది. భారతదేశానికి ఒక దిశానిర్దేశం చేస్తూ ప్రపంచాన్ని గుంటూరు
జిల్లా తెనాలిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో చోరీ కేసుల వివరాలను ఎస్ఐ షేక్ కరీముల్లా తెలియజేశారు. వేర్వేరు కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 2,80,000 రూపాయలు విలువ చేసే 45 గ్రాముల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిన్నరా ఊరుకు చెందిన వెంకట వాసు ఈ ఏడాది జూలై 11వ తేదీన అర్ధరాత్రి సమయంలో బహిర్భూమికని బయటకు రాగా అతడిని బెదిరించి మెడలో ఉన్న 2 బంగారు చైన్లు, చేతికి ఉన్న 2 ఉంగరాలను నిందితులు చోరీ చేసినట్లు తెలిపారు. అలాగే నాగరుపేటకు చెందిన కాంతి శ్రీరామ్ ఇంట్లో నిద్రిస్తుండగా లోనికి ప్రవేశించి దుండగులు బీరువాలో ఉన్న 2 బుట్ట పోగులు అపహరించుకు వెళ్లినట్లు తెలిపారు. వారి ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నిందితులను బుర్రిపాలెం రోడ్డులోని పాలాద్రి కాలువ వద్ద ఈ రోజు అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ కరీముల్లా తెలిపారు. నిందితులలో ఒకడైన పార్దు అనే వ్యక్తిపై అనేక స్టేషన్లలో చాలా కేసులు నమోదై ఉన్నట్లు చెప్పారు. నా పేరు షేక్ కరీముల్లా, తెనాలి వన్ టౌన్ ఎస్ఐని. తెనాలి వన్ టౌన్ క్రైమ్లో ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ గురించి వివరాలు వివరించడానికి ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేయడమైంది. 11/7/24లో నైటు 2ంటికి వెంకట వాసు అనే అతను చంద్రబాబుకు సంబంధించిన అతను బయట మల విసర్జన మూత్ర విసర్జన కానీ బయటకు వస్తే అతన్ని బెదిరించి నలుగురు కలిసి అతని మెడలో ఉన్న 2 చైన్లు అలాగే 2 ఉంగరాలు బెదిరించి తీసుకెళ్లారు అనేది ఒక కంప్లైంట్. అలాగే కాంతి శ్రీరామ్ అనే అతను నాగర్పేటకు సంబంధించిన అతను రాత్రిపూట నిద్రపోతుంటే దొంగలు ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి బీరువాలో ఉన్న 2 కమ్మలు, బుట్ట కమ్మలు దొంగలించబడాయని ఒక రిపోర్టు. ఈ 2 రిపోర్టులు తెనాలి వన్ టౌన్లో రిపోర్ట్ చేశాక క్రైమ్ నెంబర్ 193/200 క్రైమ్ నెంబర్ ప్రకారం వీటిని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడమైంది. దర్యాప్తుల్లో ఈరోజు రాబడిన సమాచారం మేరకు ముద్దాయిల ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడంతో వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీడియేటర్ని తీసుకుని వెళ్ళి వాళ్ళని వెంబడించి పట్టుకున్నాం. వారి దగ్గర నుంచి దొంగలించబడిన సొత్తు, ఒక చైను, ఒక నల్లపూస దండ, ఒక జత బుట్టకమ్మలు, 4 చిన్న ఉంగరాలు, ఒక పెద్ద ఉంగరం ముద్దాయిల సమక్షంలో ముద్దాయిల దగ్గర నుంచి మీడియేటర్ సమక్షంలో సీజ్ చేసి పెట్టి వాటిని వీడియో రికార్డ్ చేసుకుని కోర్టుకి హాజరుపరచడానికి ఈరోజు రిమాండ్ రిపోర్ట్ రెడీ చేసుకుంటున్నాం. తెనాల్లో జరిగిన దొంగతనాలు కాకుండా ఈ ముద్దాయిలు మొత్తం దగ్గరగా 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. పార్దు అనే అతను దుగ్గిరాల్లో 1, కొల్లిపల్లిలో 2, తెనాల్లో రూరల్ స్టేషన్లో 1, తెనాలి వన్ టౌన్లో 3, వేటపాలెంలో 4 కేసులు, అలాగే మా దగ్గర 2 కేసులు. ఈ కేసులతో పాటు తెనాలి 3 టౌన్లో కేసులో ప్రాపర్టీ కూడా 1 రికవర్ చేయడమైంది. పార్దు అనే అతను గంజాయి చేబ్రోల్లో గంజాయి కేసు, అలాగే ఒక స్కూటీ దొంగలించిన కేసులో కూడా పార్దు అనే అతను ముద్దాయిగా ఉన్నాడు. వాళ్ళకి కేసు గురించి సంబంధించిన ఎస్హెచ్ఓలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు పీటీ వారెంట్ వేసుకుని వాళ్ళు దర్యాప్తుని కొనసాగిస్తారు. వీళ్ళని పాలాద్రి కాలువ బురిపాలెం రోడ్లో పట్టుకున్నాం. ముగ్గురు సుమారు 2,80,000, మొత్తం 45 గ్రాములు. తిరుమలలో మరోసారి బయటపడ్డ విజిలెన్స్ వైఫల్యం. తిరుమలలో అన్యమత గుర్తు కలిగిన వాహనం హల్చల్. శిలువ గుర్తుతో హల్చల్ చేసిన ద్విచక్ర వాహనం. ప్రధాన ఆలయంకు సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలంలో ఉన్న వాహనం విషయం తెలుసుకొని ద్విచక్ర వాహనంపై ఉన్న శిలువ గుర్తును తొలగించిన విజిలెన్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రతిజ్ఞ చేసిన జీవీఎంసీ అధికారులు. తిరుమలలో మరోసారి బయటపడ్డ విజిలెన్స్ వైఫల్యం. సాగర్ చెక్ పోస్ట్ వద్ద 4.5 లక్షల అక్రమ గోవా మద్యం స్వాధీనం. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.